ఎక్కడో ఉండిపోవాల్సిన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా జ్ఞానం అట్లా పోకూడదని గుర్తించిన మొదటి వ్యక్తి యాకోబు అన్నయ్యే. ఎంతగానో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు ఆయన యొక్క సేవను చేస్తున్న ప్రతి ఒక్క ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైతే పని పూనుకొని చేస్తున్నారో వాటన్నిటిని సఫలపరచును గాక. ఆమేన్. అమ్మగారికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. చేరి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. చిన్న పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఒక పల్లవి చరణం. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్యా కానెన్నడు నేననాథను, తండ్రి కానెన్నడు నేననాథను, అయ్యా కానెన్నడు నేననాథను, తండ్రి కానెన్నడు నేననాథను, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనను, వెక్కి వెక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనను, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధు జడవు నీవే యేసయ్యా, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధు జనుడవు నీవే యేసయ్యా, అయ్యా కానెన్నడు నేననాథను, తండ్రి కానెన్నడు నేననాథను, అయ్యా కానెన్నడు నేననాథను, తండ్రి కానెన్నడు నేననాథను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని ధ్యానం చేసుకుందామండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలతో దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి మీ ముందుకు వచ్చి ఉన్నాను. 3 విషయాలు దేవుడు నాతో చెప్పమని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో తలంపించిన 3 విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. అవి 3 అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సంఖ్య కదండి. 3 అనేది 3 అనగా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు. అవునా? 3 తర్వాత 3 అనేది స్త్రీల విషయంలో వచ్చేసరికి 3 ముళ్ళు వేస్తారు కదండి. 3 ముళ్ళు చాలా ముఖ్యమైనవి. అది చాలామంది ఒక అడిగితే చెప్పారంట, ఒక పెళ్లి కొడుకుని అడిగి చెప్పాడంట, 3 ముళ్ళు వేయటం వచ్చా అంటే, ఏముంది 3 ముళ్ళు వేసేసేయటమే కదా అన్నాడంట. 3 ముళ్ళు వేయటం అంటే ఎట్లాగో తెలుసా అండి? ఫస్ట్ ఒక ముడేస్తారు, రెండో ముడేస్తారు, మూడో ముడు ఎలా వేస్తారండి? తీస్తే అలా ఉడిపెట్టులాగా వేయాలంట. జారు ముడి అంటారంటండి దాన్ని. అలా వేయాలంట. అది ఆచారంగా భావిస్తూ ఉంటారు చాలామందికి. 3 ముళ్ళు చాలా అవసరమైనది. ఒక 2 వ్యక్తులు కలవాలేనంటే, జతపడాలేనంటే 3 ముళ్ళు చాలా అవసరమైనవి. అవునండి. తర్వాత ఎవరైనా కన్సీవ్ అయ్యారంటే, అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 3వ నెలలోనే కన్ఫర్మ్ చేసుకుంటారు. అవునండి. 3 అనేది చాలా అవసరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 3 విషయాలను మీ ముందు మేము పంచుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందామండి. మొదటిగా మనం చూసినట్లయితే, అసలు
దేవుని సన్నిధి మనకందరికి తెలిసినదే కదా. అసలు దేవుని సన్నిధిలోని మనం ఎందుకు వెళ్ళాలి, వెళ్ళటం ద్వారా వచ్చే గొప్ప కార్యాలు ఏమిటి మన జీవితంలో, అలాగే దేవుని సన్నిధిలో అడుగుపెట్టడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఒకసారి చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణము. 16వ కీర్తన 11వ చరణం. ఎవరో ఒకరు అందరు తీశారండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. మనం ఇక్కడ చూసినట్లయితే జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు. జీవ మార్గం ఎరిగిన వారే దేవుని సన్నిధిలోకి వస్తారు. అవునండి. దేవుని సన్నిధిలోకి వచ్చిన వారికి నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదని అంటున్నాడు కదా. అటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని మనం అనుభవించాలి అంటే, వాటిలోకి మనం వెళ్ళాలంటే ఎటువంటి మన గుణగణాలు ఎలాగ ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ రోజున కొన్ని మాటలతో చూసుకుందాం. ఫస్ట్దిగా చూద్దాం రండి. దేవుని యొక్క స్వభావం అనగా చెప్పాలి. ఎవరో ఒకళ్ళు చెప్పండి. స్వభావం అంటే ఏంటి? మనం కలిగి ఉన్నది పుట్టుకతోనే మనకు వచ్చేది కదండి అది. కొంతమంది అంటూ ఉంటారు జీన్స్ ద్వారా వచ్చింది, పోలికలు తల్లిది తండ్రిది. అవునా? స్వభావం కలిగి ఉన్నాడు, ఆ తల్లికి ఉన్నదే బిడ్డకు వచ్చింది, లేదా తండ్రికి ఉన్నది బిడ్డకు వచ్చింది, తాతలది ముత్తాతలది వచ్చింది అని మాట్లాడుకుంటారు కదా. అదంతా ఏంటంటే అది స్వభావము. దేవుడు మనం ఎలా ఉండాలంట? దేవుని స్వభావాన్ని కలిగిన వారముగా ఉండాలి. అంతేనా? దేవుని స్వభావం అంటే దేవుడిని మనందరం చూసామా? ఆయన పోలికలు మనకు తెలుసా? ఆయన ఎలా ఉంటాడో, ఎలా జీవించాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా నడుచుకున్నాడో అవన్నీ మనకు తెలుసా? తెలియదు కదండి. ఎందుకంటే మన తర్వాత పుట్టిన వాళ్ళు ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి కన్య గర్భంలో పుట్టి ఎంతో అద్భుతంగా ఆయన జీవితం అనేది ఉంటూ ఉంది. అవన్నీ మన జీవితంలో అవన్నీ లేవు. కానీ ఎట్లా అయితే దేవుడు పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడో, పరిశుద్ధతను కొంచెం కూడా విడిచిపెట్టిన వాడు కాదు దేవుడు. అవునా? ఆ పరిశుద్ధతని ఎట్లయితే విడిచిపెట్టకుండా ఆయన జీవిస్తూ వచ్చాడో అటువంటి జీవితాన్ని, స్వభావాన్ని మనం కలిగి ఉండాలని దేవుని ఆశిస్తున్నాడు. దేవుని సంకల్పమై ఉన్నది. మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ రోమీలకు రాసిన పత్రికలు ఒక మాట రాయబడి ఉంటుంది. అందరూ రోమీలకు రాసిన పత్రికలకు పేజీలు తిప్పేసేయండి త్వరగా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. అందరూ ఓపెన్ చేయాలండి. చదవండమ్మా. మీరు ఆత్మ స్వభావము గలవరే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చాలామంది అంటూ ఉంటారు, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు అంటే, కొంతమంది ఇంట్లో జరిగే పరిస్థితులే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, ఎందుకు నా కడుపున పుట్టావు, అసలు పలానా వాళ్ళు పుడితే బాగుండేది కదా నా జీవితంలో, చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. అవునా కాదా? తల్లులు చాలామంది ఉన్నారు ఇక్కడ, పెద్దవారు ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లులందరూ చెప్పండి ఒకసారి, గుండెల మీద చేతులు పెట్టుకొని, నా బిడ్డలు నేను అట్లా అనలేదు, నా బిడ్డలందరూ బాగున్నారు, ఎందుకు నా కడుపులో ఇట్లా పుట్టావని ఎప్పుడైనా ఎవరన్నా అన్నారండి? ఏమన్నా అన్నారా? దేవుడు ఒక మాట అంటాడు, తల్లి గర్భం రూపింపకబడి మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను అని. నీ గర్భంలో ఎవరు పడాలో, ఎవరు ఉండాలో, నీ స్వరూపాన్ని ధరించుకొని ఎవరు బయటికి రావాలో ఆయన సంకల్పంలో ఉంది. నువ్వు తిట్టడానికి నువ్వెవరు? అసలుకి బిడ్డలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అవునండి, సంతానం లేక బాధపడుతూ ఉన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా సంతానం కలగట్లేదండి.
కోట్లుంటున్నాయి, ఆస్తులుంటున్నాయి, అంతస్తులుంటున్నాయి, సంతానం లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఏమీ లేకపోయినా సంతానాన్ని ఇస్తున్నాడు. వాళ్ళని చూసుకుంటూ బతికేయచ్చండి. అటువంటి వాళ్ళని పట్టుకొని ఏమంటూ ఉంటాం తెలుసా? నా కడుపున ఎందుకు పుట్టావు, పుట్టకపోయినా బాగుండేదేమో అని మాట అనేస్తూ ఉంటాం. మన బిడ్డల్ని మనమే దూషిస్తూ ఉంటాం, మన బిడ్డల్ని మనమే తూలుతూ ఉంటాం. అవునండి. అట్లా ఎందుకని అట్లా చేస్తూ ఉంటామంటే జరిగే పరిస్థితులు అట్లా ఉంటున్నాయి. ఇబ్బంది పాలు చేస్తారు. బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమి తెలుసో తెలియకో తప్పులు జరుగుతూనే ఉంటూ ఉంటాయి. వాటిని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర ఇటువంటి మాటలతో ఇబ్బంది పాలు చేస్తూ వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నీ గర్భం నుంచి వచ్చారు. ఒకవేళ నువ్వు కూడా చిన్నప్పుడు అట్లాంటి పనులు చేసావేమో తెలుసా నీకు? నీ తల్లిదండ్రులు కూడా అట్లాగే అనుకొని ఉంటే అంతవరకు ఎదిగే వాళ్ళమా? అంతేనండి. ఎప్పుడు కూడా పిల్లల్ని అటువంటి మాటలతో బాధ పెట్టద్దు. నీ నోటితో నువ్వు ఎప్పుడు కూడా దీవించే వచనాలే నోట్లోంచి రావాలి. అదే నువ్వు బయట వాళ్ళు ఎవరన్నా అనండి పిల్లల్ని, ఊరుకుంటాం అసలు? వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోము, గొడవకి వెళ్ళిపోతాం కదా, నా పిల్లల్ని అంటానికి నువ్వెవరు అనేసి. మరి మనమే ఏం చేస్తున్నాం, బిడ్డల్ని దూషించుకుంటున్నాం. మన బిడ్డల్ని మనమే వాళ్ళకి అసలు దేవుని భక్తిలో పెంచే విధానంలోకి తీసుకొస్తే వాళ్ళు ఎలాంటి తప్పిపోయే విధానంలోకి వెళ్ళలేరు. నువ్వు ఒక మాట అనే విధానం కూడా వాళ్ళకి రాదు. అవునా? మనం మన బిడ్డల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని బిడ్డలుగా మనం ఏం చేశాడు దేవుడు? ఆయన మట్టిని తీసుకొని మనిషిని చేసి దాంట్లో ఏం చేశాడండి, జీవాత్మను ఊదాడు, చర్మాన్ని పూసాడు, లోపల అవయవాలన్నీ ఏర్పాటు చేశాడు, జీవాత్మనుది మనిషిగా నిలబెట్టుకున్నాడు. ఆయన స్వభావం, ఆయన ఎట్లయితే ఉన్నాడో అలాగే ఉండాలని కోరుకున్నాడు. కానీ మనుషుడేమైపోయాడు? తప్పిపోతూ వచ్చాడు. తప్పి వెళ్ళిపోయి దేవుని మహిమను పోగొట్టుకొని బయటికి వెళ్ళిపోయి నెట్టబడ్డాడు అనమాట. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టిన వాడు కాదు. మనం కూడా చాలాసార్లు దేవుని నమ్ముకున్న వాళ్ళమే ఉన్నాం అందరం ఇక్కడ. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే వచ్చిన సమస్యలను బట్టి దేవుడిని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడైతే సంతోషం ఆనందం వస్తే మరలా ఏమవుతుంది, దేవుడు గుర్తొస్తాడు, ఇది చేసిన దేవుడే. మరి శ్రమ పెట్టింది ఎవరు? ఇలాంటి ఆలోచనలు మనకి రావన్నమాట. అందుకని దేవుడు అంత గొప్పగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన స్వభావాన్ని మన దగ్గర నిలబెట్టాడు, ఉండాలని కోరుకుంటున్నాడు. అవునా? మరి అలా ఉండవలసిన మనము తప్పిపోతూ ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలమా? పొందుకోలేము కదండి. ఆయన స్వభావంలో మనం ఉన్నాం, మన స్వభావంలో మన బిడ్డలు ఉన్నారు. ఎప్పుడు కూడా మాట తూలి మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా మన నోట్లోంచి వచ్చి ప్రతి ఒక్క వచనము నీ బిడ్డలనే కాదు, వేరే వాళ్ళ బిడ్డలనే కానీ, పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు ఎవరి దగ్గరైనా సరే మాట్లాడేటప్పుడు ఎటువంటి మాట రావాలి నోట్లోంచి? ఆశీర్వాదపు వచనాల నోట్లో నుంచి వచ్చేదిగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, వాటిని స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అవునండి. డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడతాడా? మధ్యవర్తులుగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ సేవకులు ఆశీర్వదించినప్పుడు సేవకుడు వచ్చి ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే ఉన్న శక్తులను ఏమైపోతాయి, దూరమైపోతాయి. ఉన్న ఆశీర్వాదాలు అక్కడే నిలబడతాయి, రావాల్సిన ఆశీర్వాదాలు కూడా వస్తూ ఉంటాయి. మధ్యవర్తిగా దేవుడు డైరెక్ట్గా రాలేడు కదండి. ఎందుకంటే వచ్చాడు పాపం, ఆయన ఏం చేశారు, ఆయన్ని సిలువేసి చంపేశారు. అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆత్మని సంచారం చేసి ఆత్మ అందరి ముందు నిలబట్టేడుగా దేవుడు చేస్తున్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్తున్నాడు. ఇప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడా లేదా? ఆయన ఆత్మ సంచారం చేస్తుందా లేదా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని హృదయంలో ఎటువంటి బాధ ఉన్న, వేదన ఉన్న వాటన్నిటిని దేవుడు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి దాని గురించి ఆలోచన చేసుకొని ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఒక్కసారి మీ హృదయాలను, మీ మనసును మీరు పరిశీలన చేసుకోండి. ఎవరి స్వభావాన్ని మనం పొందుకొని ఉన్నాము? సాతాను స్వభావాన్ని పొందుకొని ఉన్నామా? దేవుని స్వభావాన్ని పొందుకొని ఉన్నామా? ఆ పొందుకొని ఉన్నట్లయితే మన జీవితంలో అది కనపడాలి. ఏం కనపడాలి? స్వభావం అనేది మన జీవితంలో కనపడాలి. ఇంకొక మాట చదువుకుందాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఒక్కసారి అందరూ కూడా చేతులు దేవుని నామానికి మహిమపరుద్దాం. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా అందరూ ఒకసారి ఇట్లా పెట్టుకోండి.
అందరు గుండెల మీద చేయబెట్టుకొని నేను నవీన స్వభావాన్ని కలిగి ఉన్నాను ధైర్యంగా చెప్పండి ఒక్కళ్ళైనా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బాయి చప్పట్లు కొట్టండి, అబ్బాయి చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి. అబ్బాయికి ఏమంటున్నాడు అబ్బాయి? నేను నవీన స్వభావాన్ని కలిగి ఉన్నానని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మరి మన జీవితంలో లేదా? ఎవ్వరు చెప్పట్లేదండి. సిగ్గుపడుతున్నారు ఏంటి? నేను ఎప్పుడు వచ్చేదాన్నే, అవునా? ఎప్పుడో వచ్చేదాన్నేగా నేను మీ మీ బిడ్డనే. మీ దగ్గరికి వచ్చి మీ వాక్యం బోధిస్తానంటే దేవుడు మీ బిడ్డగా నన్ను ఏర్పాటు చేశాడు. అందుకే నేను ఇక్కడ నిలబడి ఉన్నా, అవునండి. మరి ఎందుకు సిగ్గుపడుతున్నారు? చాలాసార్లు నేను మీ ముందు నిలబడి సాక్ష్యాన్ని పంచుకున్న, వాక్యాన్ని పంచుకున్న, అన్నీ వింటూనే ఉన్నారుగా మీరు. ఎందుకు మరి సిగ్గుపడుతున్నారు? ధైర్యంగా గుండెల మీద చేయబెట్టుకొని నేను నవీన స్వభావాన్ని కలిగి ఉన్న, నా స్వభావం ఇచ్చిన నా దేవుడే అని చెప్పండి ఒకసారి. నేను నవీన స్వభావాన్ని చెప్పండి నాతో పాటు. నేను నవీన స్వభావాన్ని కలిగి ఉన్నాను. ఆ స్వభావమును ఇచ్చినది నా గొప్ప దేవుడు మాత్రమే. అసలు చాలామంది చెప్పట్లా. నిద్ర వస్తుందేంటి ఏమా? అప్పుడు నిద్ర వస్తా. ఎట్లాగూ అయ్యగారు కూడా వాక్యం చెప్పాలి. ఇక్కడ మనం ఏం వింటున్నామంటే, ఇక్కడ అట్లా నీతియు యథార్థమైన భక్తి గలవారై. నీతి యథార్థమైన భక్తి అంటే ఏంటో అసలు మనకు తెలుసా? నీతి అంటే తెలుసు అందరికీ. యథార్థమైన భక్తి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడం, మనస్ఫూర్తిగా ఆయనని నమ్మడం, విశ్వసించడం. ఇదే భక్తిలో మనం ఉండగలిగితే, అలా ఉన్న మనము దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం. ఎవరి పోలికగా పుట్టామంటండి మనము? దేవుని పోలిక. దేవుని పోలిక మరి దేవుని పోలిక పుట్టిన మనము జీన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దేవుడి నుంచే కదా వచ్చేది. మరి వాళ్ళలాగా పుట్టా, వీళ్ళలాగా పుట్టా, ఎందుకు అట్లా అనుకోవడం మనం? అంతేనా? అమ్మలాగుంది, నాన్నలాగుంది, లేకపోతే తాతలాగా ఉన్నాడు, తాత బుద్ధి అంతా, అవునా? ఒకళ్ళకి పెట్టరు. ఎంగిలి చెత్తో కాకిని కూడా తోలరు. ఇట్లాంటివి వింటూ ఉంటాం మనం అందరం, అవునండి. నీ స్వభావం, దేవుడు నీకు ఇచ్చిన స్వభావాన్ని బిడ్డలకి ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడు కూడా అటువంటి మాటలు మన జీవితంలో ఉండకూడదని దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతూ ఉన్నాడు, అవునండి. మరి మనం ఎవరి పోలికగా ఉన్నాము? దేవుని పోలికగా ఉన్నాం. దేవుని నీతిని మనము అనుసరిస్తూ ఉన్నాము కాబట్టి ఆయన స్వభావాన్ని మనము కలిగి వారముగా ఉండాలి. మనం ఇప్పటి నుంచైనా ఆయన స్వభావాన్ని కలిగి ఉందామా? ఒక్కసారి మరలా చేయబెట్టుకోండి. నేను దేవుని పోలిక పుట్టి ఉన్నాను కాబట్టి, చెప్పండి. పోలిక పుట్టి ఉన్నాను కాబట్టి ఆయన స్వభావాన్ని ధరించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. రెండో చదువుకున్నారండి. స్వరూపము. ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. దేవుని స్వభావం అయిపోయింది. ఇప్పుడు ఏంటిదంట? దేవుని స్వరూపం. 3 విషయాలు చెప్తానన్నా కదా మీకు. మొదట ఏం చెప్పాను? దేవుని స్వభావము. రెండోది దేవుని స్వరూపము. ఆయన రూపంలో, ఆయన పోలికలో ఉన్నాం మనం. ఆయన పోలిక. ఇప్పుడు మనం ఉన్నాం, దేవుడు కూడా ఇట్లాగే ఉంటాడు కదా, అవునా? తల, కళ్ళు, చెవులు, అన్ని అవయవాలన్నీ కలిగి ఉన్న దేవుడు. కాకపోతే ఆయన ఎల్లకాలం ఉన్నవాడు, అనువాడుగా ఉన్నాడు. ఎల్లకాలము జీవించేవాడు, నల్ఫయు మేఘై ఉన్నాడు. ఎల్లప్పుడు కూడా ఆయనకి చావు లేదు, బ్రతుకు లేదు, ఎప్పుడు ఉన్నవాడే ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాకపోతే దేవుడు మనకి ఏం చేశాడంటే ఆత్మను పెట్టి ఉన్నాడు. శరీరం ఏమవుతుందండి? భూమిలో కలిసిపోతుంది. ఆత్మ అనేది ఎప్పుడు సజీవముగానే ఉంటుంది. ఆ ఆత్మతో మనం ఏమవుతాము? దేవుని చూడగలుగుతాం, అవునా? ఒకవేళ ఈ జనరేషన్లోనే దేవుని రాకడొస్తే బాగుండని ఎప్పుడు రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మేమిద్దరం, ఈ జనరేషన్లోనే. ఎందుకంటే ఈ జనరేషన్ ఎలా ఉంది? ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారండి? ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయిపోయారండి. రెండోది ఏంటి? ఫాస్ట్ నెట్ కూడా ఫాస్ట్గా ఉండాలి. కొంచెం గిరగిరా తిరిగింది మనకి ఏమైపోద్ది? వాళ్ళ జీవితం కూడా గిరగిరా, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు వస్తుందా వీడియో చూసేయాలి త్వరగా. ఫాస్ట్ నెట్, ఫాస్ట్ ఫుడ్స్. ఇంట్లో చేసే అన్నం కూరలు నచ్చట్లేదు ఎవరికి.
బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక ఫుడ్ వాడు ఏదో ఆయిల్ వేసి చేసేస్తాడు, ఆయిల్ వేసుకుని తినేసేయడం, శుభ్రంగా ఇంటికి వచ్చి కడుపులో నొప్పో అని పడుకోవటం. పిల్లలు చేసే పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. అసలు హైదరాబాద్లో చూస్తే అండి మహా భయంకరంగా ఉంది ఆ పరిస్థితి. ఒక ఫోన్ 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఏంటిది అది? ఆర్డర్ పెట్టేస్తారు, 5 నిమిషాల్లో బెల్ కొడతాడు బయటకు వచ్చి. అటువంటి జీవితం అయిపోయిందండి. జీవితాలన్నీ కూడా ఫాస్ట్, అన్నీ త్వరగా జరిగిపోవాలి. జీవితంలో జీవితం కూడా త్వరగా వెళ్ళిపోతుంది. ఎలా కావాలంటే అలా వెళ్ళిపోతుంది. అవునండి. నెట్‌లో మన ఫాస్ట్ ఒక్క దీంట్లో తీసుకొని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలు, ప్రతి ఒక్కటి వచ్చేసిద్ది. నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ వచ్చేస్తాయి. ఇదివరకి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలన్నా ఒక 100 కిలోమీటర్లు దాటాలంటే చాలా పడేవాళ్ళు. ఎందుకని? ట్రైన్స్ ఎక్కి రావాలి. అవి ట్రైన్స్ ఎప్పుడుంటాయో, ఎళ్ళవో, తెలియవో, వెనకటి జనరేషన్స్ అవి. అవునా? ఇప్పుడు ఒక ఫోన్ తీసుకొని ట్రైన్ నేమ్ చేస్తే చాలు, ఊరు పేర్లు 2 కొడితే చాలు, వచ్చేస్తాయి ట్రైన్‌లన్నీ. ఏ టైంకి వస్తే తెలుస్తుంది. దాంట్లో ఉన్న లోపలున్న సీట్లు కూడా మనకి కనబడతాయి అన్నమాట. ఇవి ఖాళీగా ఉన్నాయో, ఖాళీగా లేవో కూడా. అంతా కూడా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది జీవితం. ఈ జీవితం ఎట్లయితే ఫాస్ట్‌గా వెళ్తుందో, దేవుడు రాకడ కూడా అంత ఫాస్ట్‌గా రావాలి. అప్పుడేమవుతుందండి, చాలామంది ఏమవుతారు చెప్పండి? విడవబడతారు కదా! విడవబడి ఏమైపోతారు? విడవబడిన వారు ఏమైపోతారు? తీర్పు ఉంది కదా! 7 ఏళ్ల శ్రమ ఉంది. అవునా? 7 ఏళ్ల శ్రమ. ఆ 7 ఏళ్ల శ్రమలో భరించలేని బాధలు, వేదనలు, వీటన్నిటిని మనం ముందు చూడబోతూ ఉన్నాం. పాపం వెళ్ళిపోయినోళ్ళంతా, మహిమలోకి వెళ్ళిపోయినోళ్ళందరూ చాలా మంచివాళ్ళండి. అవన్నీ చూడరు. వెళ్ళగలిగే వాళ్ళు నరకంలోకి వెళ్తున్నారు, లేకపోతే పరదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ చూడరు. ఇప్పుడు జనరేషన్స్‌కి మనం చూసినట్లయితే వాటన్నిటిని చూస్తారండి. ఆ బాధ భరించలేనిది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి స్వరూపాన్ని మనం కలిగి ఉండాలి? దేవుని స్వరూపము, ఆభరణాలు. ఇంకోటి వచ్చేసరికి యూట్యూబ్ వచ్చేసరికి దాంట్లో అందరూ ఏం చేస్తున్నారంటే, బాగా మేకప్‌లు వేసేసుకొని, ఆభరణాలు పెట్టేసుకొని ఏం చేస్తున్నారు? వీడియోలు తీసేసి అప్లోడ్లు చేసేస్తున్నారనమాట. అంతా జనరేషన్ ఏమైపోతుంది? వీడియోలకి పరిమితం అయిపోతూ ఉంది. చాలామంది అవి చేసినవని మనం ఏం చేస్తుంటాము? వాళ్ళని ప్రోత్సహించి పద్దాక అది ఓపెన్ చేసి చూస్తూనే ఉంటున్నాం. వాళ్ళని మనం ఏం చేస్తున్నట్లు? ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ వీడియోల్ని మనం చూడబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకెక్కువగా పెడుతున్నారు. కామెంట్స్ చూసి ఆ కామెంట్స్ ద్వారా ఇంకెక్కువగా వీడియోలు తీసి పెట్టేయటం, మరీ మహా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయి కూడా వీడియోలు చేసేస్తున్నారండి. ఇప్పుడు మనందరూ చూస్తుంది అదే కదా! ఎవరి స్వరూపాన్ని మనం ధరించుకొని ఉన్నాము? దేవుని పోలికగా దేవుడు ఆయన స్వరూపాన్ని బట్టి మనల్ని కన్నాడండి, ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అవునా? పరిశుద్ధులుగా చేశాడు. మనందరం పరిశుద్ధులమా కాదా? పరిశుద్ధులం కాదు అని చెప్పండి ఒకసారి. పరిశుద్ధులమా కాదా? మనం అందరము పరిశుద్ధులమే కదా. తెలియకుండా, అమ్మ నాన్నలకు తెలియకుండా చేసే పాపాలు చాలా ఉంటాయి. భర్తకు తెలియకుండా భార్య చేస్తుంది, భార్యకి తెలియక భర్త చేస్తాడు. వాళ్ళకి తెలియదు ఫోనుల్లో జరిగే విషయాలు వాళ్ళకి తెలుసా? కొంతమందికి తల్లిదండ్రులకు చదువు రాదు, పిల్లలు చేసే పనులు వాళ్ళకి తెలీదు, ఫోనుల్లో చేసే చాటింగులు తెలీదు, రకరకాలు ఉన్నాయి, వాటన్నీ కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకని? చదువులు రావు చాలామందికి. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది యువత చేస్తున్న పని మర దుర్బలమైన పనులు అయిపోతున్నాయండి. చాలా చండాలమైన పనులు చేస్తూ ఉన్నారు. వాటన్నిటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అందమున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నువ్వు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఎట్లా ఉన్నా, దేవుడిని ఏం చేస్తున్నాడు? ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎన్నుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఎన్నుకున్న దేవుడు ఆయన స్వభావాన్ని మనం పొందుకోవాలనుకుంటున్నాడు, ఆయన స్వరూపాన్ని మనం పొందుకోవాలనుకుంటున్నాడు. అవునండి. ఒక మాట చదువుకున్నారండి. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అందరూ ఓపెన్ చేసి చదవాలి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడు. ఇక్కడ మనం చూసింది, ఇక్కడ రాసింది గల్తీలకు రాసిన పత్రికలు. గల్తీలకు ఎవరు రాశారు? పౌలు గారు రాస్తూ ఉన్నారు. పౌలు గారు అంటున్నారు కదా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడిన వరకు, అంటే ఇంతవరకే
ఏర్పట్ల. రోజు ప్రేయర్కి వస్తాం, ప్రేయర్ చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. మా గట్టిగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను ఈరోజు అడుగుతున్నాను. అందరూ బైబిల్ చదువుతారండి? చదువు రాని వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి, చదువు వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. చదువు రాని వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడతా. చదువు వచ్చే వాళ్ళందరూ కూడా ఒకసారి చేయొద్దని, చదువు వచ్చు మాకు అన్నోళ్ళు. మీరందరూ బైబిల్ చదువుతున్నారా? మనస్ఫూర్తిగా చెప్పాలి, గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాలి. బైబిల్ చదువుతున్నారా? దేవుడు చూస్తున్నాడు అక్కడ. మీ చేతులు ఎత్తనివన్నీ దేవుడు అక్కడ చూస్తున్నాడు. మీ చేతులను చూస్తున్నాడు దేవుడు. బైబిల్ చదువుకుంటున్నారు కదా? మీకు అందరికీ చదువు వచ్చి చదువుకుంటున్నారు. ఎట్లా చదువుకుంటున్నారు? నిద్రమోహంతో చదువుకుంటున్నాం. కొంతమంది చేసే పని ఒకటి నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే నామకార్థంగా చదవాలి. ఈరోజు మళ్ళీ అయ్యగారు ఏమైనా కనపడితే ప్రార్థన చేసుకుంటున్నారమ్మా, చదువుకుంటున్నా అడుగుతారేమోనని చదువుతాం. రెండోది. మూడోది ఏంటంటే ఏదో ఖాళీగా ఉన్నాం కదా, ఒక 4-5 వచనాలు చదివి పక్కన పడితే అయిపోద్ది పని అని కూడా చదివేవాళ్ళు చాలామంది, మనస్ఫూర్తిగా చదివేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాటిని గైకొని, వాటిని అర్థం చేసుకొని, వాటి ద్వారా బలపడేవాళ్ళు, ఆశీర్వదింపబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి జాబితాలో ఏ జాబితాలో ఉన్నావు నిన్ను నువ్వే పరీక్షించుకో, నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనుగా తీర్పు ఎవరు? అక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ జాబితాలో ఉన్నావో ఆయనకి లెక్కప్పు చెప్పుకో చాలు. ఇప్పటి నుంచైనా చదవటానికి ఇష్టపడండి. ఒకవేళ నీకు చదువు రాదు, నువ్వు చదవలేవనుకో, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ప్రార్థన ఏది నీ జీవితంలో? ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబంతో నువ్వు ఒక్కదాని వచ్చావనుకోండి, అమ్మలు చాలామంది కూర్చున్నారు, మా అమ్మలు వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, అందరి గురించి, నీ కుటుంబం గురించి చేయగలుగుతున్నావా? పక్కన గురించి తర్వాత వదిలేద్దాం. నీ కుటుంబం గురించి చేయగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని సన్నిధికి తీసుకొస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావు కుటుంబం గురించి. నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయి. నీకు చదువు రాకపోతే, బైబిల్ చదవకపోతే ఏమైంది? సేవకులు చాలా మాటలు చెప్తూనే ఉంటారు. వాటిని చాలామంది గుర్తుపెట్టుకుంటారు. చదవని వాళ్ళు కూడా చాలామందికి వాళ్ళ మైండ్లో గుర్తుండే దేవుని వాక్యం అట్లా అడగంగానే చెప్పేస్తూ ఉంటారు. అటువంటి కృప ఇక్కడ ఉన్న మామలందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అటువంటి స్వరూపంలో మీరు పొందుకోవటానికి కూడా ఇష్టపడండి. అవునా? కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, వాళ్ళు చాలా నగలు పెట్టుకొచ్చుకున్నారు, నాకేం లేవు. అవునా? చాలామందికి ఉండే సమస్యలు ఇవి అనమాట. ఈ సమస్య ఇది ఒకటి. సమస్యమా నీకు లేదు, నువ్వు పెట్టుకెళ్ళట్లేదు అంతవరకు. ఎదుటి వాళ్ళని చూసి నువ్వు అన్నీ నాకు కలిగి ఉండాలనుకోవద్దు. ఎప్పుడు ఇవ్వాలో దేవుడు అప్పుడే ఇస్తాడు. అవునా? ఆభరణాల గురించి ఆలోచన చేయవాకండి. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు చేయాలో, ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలో అప్పుడే ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి. ఎదురువాడి మీద నిందలేయొద్దు. వాళ్ళ గురించి మనము కొన్ని మాటలు కూడా మన జీవితంలో ఉండకూడదు వాళ్ళ గురించి. అట్లా ఉండగలిగితే అన్ని ఆశీర్వాదాలే పొందుకుంటాం. ఐపీసీ పాస్టర్లందరినీ మీరు చూస్తూ ఉంటారు కదా. ఐపీసీ సంబంధించిన పాస్టర్లందరినీ చూస్తున్న వాళ్ళు ఎలా ఉంటారండి? ఏం పెట్టుకోరు కదా, మొత్తం ఆర్నమెంట్స్ అన్నీ కూడా